నేను కొన్నాళ్ళ హాస్పిటల్లోనే ఉన్నాను. నేను కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఒంటికి తగిలిన గాయాలు త్వరగానే పోయాయి, కానీ మనసుకి తగిలిన గాయం అంత త్వరగా మానిపోదుగా. మంత్రి చౌడప్పని, ఆయన కొడుకు రాయప్పని దోషులుగా చట్టం ముందు నిలబెట్టాలి. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చినప్పుడు అది ఒకటే నా మనసులో మెదులుతూ ఉండేది. దాన్ని నెరవేర్చడానికి మాత్రమే నేను ఈ ఊరొచ్చాను. కానీ ఐ కాంట్ బిలీవ్ దిస్. మా నాన్న గాని తాతయ్య గాని వాళ్ళెప్పటికీ ఇలాంటి పని చేసుండరు. నేను చెప్పాను కదా ఝాన్సీ, కొన్ని నిజాలు అలాగే ఉంటాయి. నిజమని తెలిసినా కూడా సులభంగా నమ్మబుద్ధి కాదు. కానీ నువ్వు ఇది నమ్మి తీరాలి. నువ్వు ప్రేమించిన అజయ్ మీద నేరం మోపడానికి వెనక ఒకవేళ ఈ నిజంలాగే బాధ పెట్టే ఇంకో నిజం కూడా ఉండొచ్చు. అది తెలుసుకోవడం కోసం నువ్వు కొంచెం ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది ఝాన్సీ.